నమస్తే. ఓంకారం త్రిమూర్తుల స్వరూపం. ఓంకారం అంటే ఆధ్యాత్మికతకు నిలయం. ఓంకారం అంటే వేదాంత జ్ఞానం. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, ఇలా ప్రతి నామం ముందు ఓంకారం భూషణమై వెలుగుతుంది. ప్రతి స్తోత్రము ఓంకారంతోనే ప్రారంభమవుతుంది. ఓం అని ధ్యానిస్తే పరమశివుడికి మోకరిల్లినట్టే అంటారు. అలాంటి శివుడి భూ కైలాస్గా విరాజిల్లుతున్న గోకర్ణ క్షేత్రమే ఇవాల్టి దృశ్యం. శబ్దానికి ఆధారమే ఓంకారం. ఓం అని శబ్దం చేయగానే ఆ తరంగాలతో దేహం పులకించిపోతుంది. ఈశ్వరుని శబ్ద రూపమే కాదు, ఆయన ఈ భూమిపై పాదం మోపిన ప్రదేశం కూడా ఓంకార స్వరూపమే. ఓం రూపంలో ఉండే ఆవు చెవి నుండి ఈ భూమిపై కాలు మోపిన శివుడు నీలకంఠుడిలా నిత్యం సముద్ర తీరంలో దర్శనమిస్తూ ఉంటారు. ఇవాల్టి దృశ్యాన్ని మనం దేశంలోని దక్షిణ చివరి భాగంలో కనుక్కోవాల్సి ఉంటుంది. అరేబియా సముద్రపు అందమైన అలల మధ్య ఇలాంటి దృశ్యం వేల సంవత్సరాల క్రితమే పురాణాల్లో రాసుంది. హిమాలయాలకు దూరంగా ఈ సముద్రపు అలల్లో ఓ శివలోకం ఉంది. శివుడి సంపూర్ణ లీల. సముద్ర తీరంలో ఓంకార స్వరూపం. అలల నుంచి ఓంకార నాదం ధ్వనిస్తుంది. శంభుడి తలపై విరాజిల్లే అర్ధచంద్రాకారం. నడి సముద్రంలో నీలకంఠుని రూపం సాక్షాత్కరిస్తుంది. ఈసారి గమ్యస్థానం నగరం కాదు, గ్రామం కాదు, మొత్తంగా చూస్తే ఓ ప్రదేశం. కర్ణాటకలోని గోకర్ణ. మ్యాపులోని పేరు ఆధారంగా ఆ ప్రదేశం ఆవు చెవిలా కనిపిస్తుంది. గోకర్ణలో అద్భుతమైన శివలోకం నుంచి ఈ ప్రయాణం ప్రారంభమైంది. आज दृश्यम की खोज हमें कर्नाटक के शिवलोक में ले आई है। जी हम पहुंच चुके हैं गोकर्ण में। गोकर्ण यानी गाय का कान, जहां माना जाता है कि भगवान भोलेनाथ पाताल लोक से गाय के कान के जरिए धरती में अवतरित हुए थे। और यहाँ पग पग पर जब आप आगे बढ़ेंगे तब आपको नजर आएगा कि प्रकृति खुद शिव गाथा सुनाती हुई, शिव गाथा दिखाती हुई आपको नजर आएगी। एक ऐसी ही गाथा कह लीजिए या एक ऐसे ही बीच पर इस वक्त मैं खड़ा हूँ जिसे ओम बीच कहते हैं। और इसका आकार आप जब नजर डालेंगे तो बिल्कुल ओम की तरह है। ప్రకృతి తన కలంతో ఓం అని రాసినట్టుగా అనిపిస్తుంది. ఈ అద్భుతమైన ప్రదేశాన్ని ఫోటోల్లోనే చూశాం, కానీ వాస్తవ దృశ్యం కళ్ళలో మెరిసేలా చేస్తుంది. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. గోకర్ణ శివగాథ మొత్తం ఈ ఓం చుట్టూనే తిరుగుతుంది. ఓం తీరం
దీనికి దగ్గరగా అర్ధచంద్రాకారంలో ఉండే సముద్ర తీరం శివుడి తలపై అలంకరించినట్టుగా ఉంటుంది. శివుడి గుహ మహాదేవుడు పాతాళం నుంచి ఈ మార్గం గుండానే ఉద్భవించాడని చెబుతారు. ఓం తీరంలో శివపార్వతుల పర్వతాలు, ఇక్కడే వారిద్దరూ కలుసుకున్నారు. ప్రధానంగా ఆత్మలింగ సహిత మహాబలేశ్వరం ఆలయం. అయితే మమ్మల్ని ఇక్కడికి తీసుకువచ్చిన దృశ్యం ఏదైతే ఉందో అది భూమిపై లేదు, సముద్రంలో ఉంది. సాయంత్రం సమయంలో సముద్రపు రంగు మారుతుందని చెబుతారు. అలలు నీలికంఠుడి అవతారంలో కనిపిస్తాయంటారు. కొన్ని సెకండ్ల పాటు శివుడి రూపం సముద్రం ఉపరితలంపై ఏర్పడుతుందని అన్నారు. అర్ధచంద్రుడి ఆకారంలో మెరుస్తాడంటారు. ఆ ఆకారం కొంతసేపే కనిపిస్తుంది, తర్వాత అలల్లో కలిసిపోతుందని అంటారు. समुद्र का पानी है, जो कंठ का प्रदेश का पानी होता है वो नीला आ जाता है. आप शिव का नाम तो सुना होगा, नीलकंठ है ऐसा. वही जो कंठ का आकृति का पास का पानी है वो नीला हो जाता है, चमकता है, नीला चमकता है. సముద్రం ఎప్పుడూ శాంతించదు. అలాంటప్పుడు అందులో ఆకృతి ఎలా ఏర్పడుతుంది? ఈ వాదనను ఎవరైనా ఎలా నమ్మగలరు? ప్రజల వాదన ఏంటంటే, మొదట మీరు శివలోకం కథను వినండి, తర్వాత మీరు కూడా మా పక్షాన నిలబడతారని అన్నారు. అప్పుడు మేము శివుడి దర్శనంతో మొదలయ్యే శివకథను అర్థం చేసుకోవడం ప్రారంభించాం. जब ब्रह्मा जी ने सृष्टि शुरू किया था तो शिव जी के लिए बहुत देर तक रुके, उनका राय मांग लो. तो वह आए, वो तपश्चर्या में थे, तो सृष्टि कार्य ही शुरू कर दिया. तो ऊपर से ये हो गया कि सृष्टि तो पूर्ण हो गया, शिव जी अंदर पाताल में, भूगर्भ में, मतलब जमीन का अंदर रह गया. तब अनुष्ठान से उठे थे, देखा कि ये पूरा ऊपर ये सृष्टि हो गया है, मैं सबको नाश कर दूंगा, ऐसा बोला. तो भूमि, उस वक्त की जो भूमि थी, उन्होंने कहा कि नहीं, आप ऐसा मत करो, मैं आपको आने के लिए मार्ग देती हूँ. तो उन्होंने गौ का आकृति में अपने आप को गौ के रूप में शेप में लिया. तो शिव जी उनके कर्ण से बाहर आए. तो इस वजह से ये जहां से बाहर उन्होंने पद रखा, अपना पहला पद उस कर्ण से निकल के रखा, तो वो पृथ्वी का भूखंड जो है वो गोकर्ण नाम से प्रख्यात हुआ. ये जो गांव का आकार है वो भी गाय का कान जैसा है. ఈ వ్యాఖ్యలను మేము ఇక్కడికి రాకముందే ధృవీకరించుకున్నాం. ఇక్కడ ఉన్న శివధామాలను క్రోడీకరిస్తే ఆవు చెవి ఆకారంలో ఉన్నాయి. కథ ప్రకారం కంగనా నుంచి ఉద్భవించిన మహాదేవుడు జగన్మాత పార్వతీదేవిని కలుసుకునేందుకు సముద్ర తీరానికి చేరుకున్నాడు. మేము కూడా అక్కడికే వెళ్తున్నాం. ఓం అనే అక్షరం త్రిమూర్త్యాత్మకమని, సృష్టి స్థితి లయలకు సంకేతమని అంటారు. బ్రహ్మతత్వాన్ని ప్రకాశింపజేసేది, ప్రతి దానికి సరైన సమాధానం చెప్పేది కూడా ఓంకారమే. భూ కైలాస్గా పిలువబడుతున్న గోకర్ణ ఈశ్వరుడి ప్రతిరూపంగా కనిపిస్తుంది. ముల్లోకాలు ఆనంద సాగరంలో తేలియాడేలా చేస్తుంది. ఓంకారం సృష్టి సారం, విధి విధి లిఖితం, మోక్షదక్షం, సుభిక్షం అని కళ్ళక్కడుతుంది. పాతాళం నుంచి ఉద్భవించాక శివుడు ఈ శిలలపైనే పార్వతీదేవిని కలుసుకున్నాడని అంటారు. और उसके बाद से यही मान्यता है कि यहाँ शिलाओं के रूप में भोलेनाथ और माँ पार्वती हमेशा के लिए स्थापित हो गए, हमेशा के लिए बस गए. अब
भोलेनाथ और पार्वती जी को झूमने के लिए जो रास्ता है वो पूरा पत्थरों से बना हुआ है। हालांकि हाईटाइट की वजह से अभी नजर नहीं आ रहा है और समय के साथ साथ शायद उसमें कुछ परिवर्तन जरूर आया हो, लेकिन यकीन मानिए या ना मानिए, यहाँ एक तय दूरी के बाद बोट भी नहीं जाती है, क्योंकि ये उनके लिए भी मुमकिन नहीं होता है कि वो इस रास्ते को पार कर सके। రెండు శిలలు ఎదురెదురుగా ఉన్నాయి. వెళ్ళడానికి దారి కూడా కనిపిస్తుంది. కానీ ఎవ్వరు ఎంత ప్రయత్నించినా వీటిని దాటలేరు. కథను పట్టుకుని మేము ముందుకు సాగాం. అర్ధచంద్రాకారంలో ఉన్న సముద్ర తీరం. ఈ శివలోకంలో అద్భుతమైందని అంటారు. మహాదేవుడి మూర్తి ఆ బీచ్ నుంచి స్పష్టంగా కనిపిస్తుందని అంటారు. అంతకు ముందు ఓ గుహ కనిపిస్తుంది. శివుడు అక్కడే ప్రత్యక్షమయ్యాడు. గోకర్ణ శివలోకమైతే ఈ ప్రదేశం శివలోకానికి కైలాసం వంటిది. ఓం నమః శివాయ ఓం నమః శివాయ. శివుడి గుహలో ఉన్న శివలింగం ఆవు చెవిలా ఉంది. ఇదంతా చూశాక ముందుకెళ్లాలన్న ఆతృత మరింత పెరిగింది. ఉమానాథ్ కాశీనాథ్ భోలేనాథ్ బం బం బం. హర 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 మహాదేవ్ దేవ్ దేవ్ మహాదేవ్. చంద్రశేఖర్ మహాదేవ్ శివశంకర్ మహాదేవ్. ముందున్నది హాఫ్ మూన్ బీచ్. సముద్రం నుంచి ఉద్భవించిన శివుడి దివ్య మూర్తి అక్కడి నుంచి స్పష్టంగా కనిపిస్తుంది. గోకర్ణను నమ్మేవారు ఈ తీరం కైలాసాధిపతి నుదుటిపై అలంకరించబడే అర్ధచంద్రుడి చిహ్నంగా చెబుతుంటారు. ప్రజల అభిప్రాయం ప్రకారం సముద్రంలో శివుడి ముఖారవిందం ఏర్పడినప్పుడు ఆయన గొంతు ముదురు నీలం రంగులో ఉంటుంది. देखिए सर, यहाँ पे कलर और आपके वहाँ पे देखिए दोनों कलर अलग अलग दिखेगा. जैसे कि हम लोग शिव जी का गले का कलर आपको जो रहता है नीलकंठ, जैसा आपको दिखेगा उसका ही आपको यहाँ पे भी दिखेगा. जैसे आप सच्ची मन से आप मानोगे उसके हिसाब से आपको दिखेगा. ఇక్కడ నుంచి ఏమైనా తెలిసే అవకాశం ఉండొచ్చు. అక్కడికి వెళ్ళకపోతే ఈ గోకర్ణ దృశ్యం అసంపూర్తిగా మిగిలిపోతుంది. మహాబలేశ్వరం ఆలయం శివుడి ఆత్మలింగం ఒక శిలాజ రూపంలో ఇప్పటికీ ఉంది. यहाँ पर लगभग आपको 3 फीट का टोटली अंदर, मतलब जमीन के अंदर एक गुप्त रूप में रखा हुआ एक लिंग मिलेगा, जो कि श्रृंग के रूप में है, उसी श्रृंग के रूप में है. लेकिन बाय द कोर्स ऑफ टाइम ये एक फॉसिलाइट एक स्टोन बन गया है. उसके ऊपर से 1.5 या आपको लगभग 2 इंच के अंदर का जो एक लिंग का अग्र भाग है, उस पर शालिग्राम का एक पीठ बिठाया गया है. तो लोगों को दर्शन के लिए सिर्फ वो एक ऊपर वाला हिस्सा ही दिख रहा है, बाकी सब चीज से नीचे है. ఆలయంలోకి వెళ్లి ముందుగా గణేశుణ్ణి దర్శించుకున్నాం. ఆత్మలింగ కథ రామాయణం కాలం నాటిది. ఇందులో 2 పాత్రలున్నాయి. మొదటిది లంకాధిపతి రావణుడు, రెండవది విఘ్నకర్త గణేష్. దేవతల పిలుపు మేరకు గణేశుడు ఆవుల కాపరి రూపంలో రావణుడి ముందు ప్రత్యక్షమవుతాడు. శివలింగాన్ని వినాయకుడి చేతిలో పెట్టి రావణుడు సంధ్యావందనానికి వెళ్ళాడు. కాసేపటికి గణేశుడు రావణుణ్ణి 3 సార్లు పిలుస్తాడు. రామాయణం నాటి ఆత్మలింగం ఇలా కనిపిస్తుంది.
శివుడి ఆకృతి కనిపిస్తుందని అంటారో, పౌరాణిక కథ ప్రకారం రావణుడు సంధ్యా ఆరతి అక్కడే చేశాడు. అందుకే దేవి ఆకృతి అక్కడే కనిపిస్తుందని అంటారు. అది కూడా సాయంత్రమే ఏర్పడుతుందని అంటారు. అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. ఇప్పుడు వాటిని పరీక్షించే వంతొచ్చింది. చూద్దాం, సముద్రంలో ఆ అద్భుతం జరుగుతుందా లేదా? సముద్రంలోని ప్రతి కదలికలను నిశితంగా పరిశీలిస్తున్నాం. ఏం జరిగినా కెమెరాల నిఘా నుంచి తప్పించుకోలేవు. భూమి నుంచి ఆకాశం వరకు మేము అన్నింటిపై దృష్టి పెట్టాం. అకస్మాత్తుగా వాతావరణం మారడం మొదలైంది. మేఘాలు కమ్ముకున్నాయి, అలలు బలంగా వీస్తున్నాయి. తుఫాను మాదిరిగా అలలు ఎగిసి ఎగిసి పడుతున్నాయి. ఆ కదలికల్లో దూరంగా ఏదో కనిపించింది. ఆకాశంలో తిరుగుతున్న డ్రోన్ నుంచి ఆ దృశ్యం తప్పించుకోలేకపోయింది. ఓం తీరంలో ఓ చోట కొంత భాగం ముదురు నీలం రంగులో కనిపించింది. ఉపరితలంపై ఏదో ఆకారం ఏర్పడుతోంది, కానీ ఏంటో అర్థం కాలేదు. ఆలోచించగా త్రిశూలం మాదిరిగా అనిపించింది. కానీ మా తోటి సహచరుడు దాన్ని త్రిపుండ్ అంటే విభూతి ఆకారంగా అభివర్ణించాడు. అయితే అర్ధచంద్రాకారం తీరం దగ్గర ఆ ఆకారం ఏర్పడుతుందని అందరూ చెప్పారు. కానీ మేము చూసింది, మాకు కనిపించింది ఓం తీరానికి దగ్గరలో. తర్వాత కాసేపటికి బలమైన అలలు ఆ ఆకారాన్ని తమ వెంట తీసుకెళ్లిపోయాయి. కానీ ఈ ఆకారం మహాశివుని ముఖారవిందం కాదు. అయితే శివుడి కథలను మీరు విశ్వసిస్తే మాత్రం ఆ ఆకారం ఏంటన్నది మీకు తెలిసే ఉంటుంది. లోతైన సముద్రంలో ఇలాంటి ప్యాచెస్లు సాధారణంగా కనిపిస్తూనే ఉంటాయి. ఎందుకంటే ఈ ఆకారం దగ్గరే మరొకటి కూడా కనిపించింది. కొంతమందికి ఇది కైలాస పర్వతం ప్రతిబింబంలా కనిపించి ఉండొచ్చు. तो ये है धरती के शिवलोक का दृश्यम, दक्षिण की काशी का दृश्यम, जहां ये अर्धचंद्राकार बीच, जिसे हाफ मून बीच कहते हैं, जिसमें लोगों ने हमसे कहा कि एक आकृति आपको नजर आएगी, भोलेनाथ की आकृति है। वो बेशक हमें नजर नहीं आई, ये बादल की वजह से है या कोई और वजह है, ये हमें नहीं मालूम। लेकिन हाँ, जो दृश्यम हमने देखा वो भी आपको सोचने पर मजबूर कर देगा कि ये सिर्फ इसी जगह पर क्यों होता है जिसे धरती का शिवलोक कहा जाता है। కాశీని శివుడు నిర్మించాడని చెప్తారు. కానీ గోకర్ణలో శివుడు నివసిస్తాడు కాబట్టి దీన్ని దక్షిణ కాశీ అని పిలుస్తుంటారు. అండమే కాదు, ఇక్కడి దృశ్యం మీకు శివలోకంలో ఉన్న అనుభూతిని మిగిల్చుతుంది.